టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో బీఆర్ఎస్ కి చెందిన నాయకుల హస్తం ఉందని మాజీ ఎంపీ బీజేపీ నేత బూర నరసయ్య గౌడ్ ఆరోపించారు. టీఎస్పీఎస్సీలో జరిగిన అవకతవకలు, ఉద్యోగ నియామకాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇక సిట్ కేసీఆర్ కిట్ అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటికే గ్యాంగ్ స్టార్ నయీం కేసులో, డ్రగ్స్ రాకెట్, మియాపూర్ ల్యాండ్ కేసులో సిట్ ఏం తేల్చిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్న బూర నరసయ్య గౌడ్ తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా దుమారం జరుగుతుంది. దీనికి పైన స్పందించిన నేతలను సైతం కూడా సిట్ విచారణ సిట్ నోటీసులు జారీ అవుతుంది. ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ ఉన్నారు. సార్, ప్రధానంగా చెప్పొచ్చు, ఇప్పుడు సిట్ విచారణ కొనసాగుతుంది. టీఎస్పీఎస్సీ పైన స్పందించిన నేతలకి నోటీసులు ఇష్యూ చేస్తారు. ఎలా చూస్తారు? ఇదేంటంటే వినాశకాలే విపరీత బుద్ధి. మాకు ఉర్దూలో సామెత ఉంది, ఉల్టా చోర్ కొత్వాలకు దాటే. అంటే దొంగ పోలీసు వాళ్ళని మీద ఆరోపణ చేసినట్టుంది. ఈరోజు రోజుకు ఈ సిట్ ఏదైతే ఉందో పేపర్ లీకేజ్ కంటే అమ్ముకోవటం సింపుల్గా. ఇదివరకు తెలియకుండా లీక్ అయింది అనుకుందాం, కానీ ఇది పచ్చిగా పేపర్లను లక్షల కోట్లకు అమ్ముకున్నారు. ఇది రెండు వ్యక్తులతో కాదు, మొత్తం వ్యవస్థతో సంబంధం ఉంది. మేము కేసీఆర్ మీద, కేటీఆర్ మీద ఆరోపణ చేయలేదు. ఇది పెద్ద వ్యవస్థ. మేము అడిగింది ఏంది, సిట్టింగ్ జడ్జితో, సిబిఐతో ఎంక్వైరీ చేపిస్తే అన్ని అంశాలు బయటకు వస్తాయి. 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని రిక్రూట్మెంట్ మీద, అది పోలీస్ కానీ, ఎస్ఐ కానీ, ఇంజనీర్స్ కానీ, లేదా డాక్టర్లు కానీ, ఇతరత్ర అంశాలు కానీ అన్నింటిలో జరగాలి. ప్రతి ఒక్క విద్యార్థికి ఎవరైతే ఇందులో అప్పియర్ అయ్యారో ₹1,00,000 పరిహారం ఇవ్వాలి. ఇచ్చే వరకు బీజేపీ ఊరుకోదు. మీ అరెస్టులతోనే ఆగిపోతాయంటే అది మీ భ్రమ మాత్రమే. సిట్ పై నమ్మకం ఉండదా, పారదర్శకత ఉండదా? సిట్ పైన అంటే కోర్టు, సిబిఐ కావచ్చు, సిట్టింగ్ జడ్జి అంటున్నారు. సిట్ కేసీఆర్ కిట్టే కదా. సిట్ కేసీఆర్ కిట్. వాట్ హ్యాపెన్ టు నయీం సిట్, వాట్ హ్యాపెన్ టు భూదాన్ ఫ్రాడ్ సిట్, వాట్ హ్యాపెన్ టు మియాపూర్ ల్యాండ్ సిట్, వాట్ హ్యాపెన్ టు ప్రియాంక ఎన్కౌంటర్ సిట్, వాట్ హ్యాపెన్ టు డ్రగ్ కేస్ సిట్. మీకు తెలియదా? ఈ సిట్టులన్నీ కేసీఆర్ కిట్లు. ఇక జోక్ అయిపోయింది అది పెద్ద. సిట్టు అంటే ఆ జోకులు వద్దని సీరియస్గా సిట్టింగ్ జడ్జితో చేస్తే ఏంటంటే కనీసం ఒక పారదర్శకంగా ఉంటుంది. మీకే మంచిది. ఇప్పటికైనా స్పందిస్తే మంచిది. మీరు ఒక అంశం అస్సాంలో కూడా జరిగింది. వీళ్ళు ఎట్లంటే అక్కడ దొంగతనం కాలేదా, ఇక్కడ దొంగతనం కాలేదా, ఇక్కడ దొంగతనం కాలేదా, వాడు 1000 కోట్లు వేసి దొంగతనం, వీడు 10,000 కోట్లు దొంగతనం చేసాడు, నేను తక్కువ చేసినాను. అరే మేము అడుగుతున్నాం, అస్సాం ముఖ్యమంత్రి ఏం చేశాడు? నెక్స్ట్ డే వచ్చి ఐఎమ్ సారీ, ఇది మా ప్రభుత్వం తప్పు, మన పునరావృతం కాదు, క్షమించండి అని చెప్పిండా లేదా? అది హానెస్ట్ ముఖ్యమంత్రి అంటే అది. కేఆర్ఎస్ సంబంధించి మంత్రులు కావచ్చు, ఇది టీఎస్పీఎస్సీ పైన అంటే లీకేజ్ అనేది కామనే అని చెప్పేసి అంటున్నారు. ఎలా చూస్తారు? అదే వాళ్ళ హస్తం ఉందంటే ఇప్పుడు నాకు డౌట్. అంటే దాన్ని అంత ఈజీగా తీస్తున్నారు. లీకులు అనేది ఎట్లనో అదేదో శ్రీశైలంకి ఎట్లా నీళ్లు లీక్ అయినట్లు చెప్తున్నారంటే 100% వాళ్ళు అట్లా మాట్లాడినాకనే మాకు డౌట్ వచ్చింది. చాలామంది మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి పేషీలు తమ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్లకు అక్కడ కలెక్షన్ తీసుకొని ఇక్కడ చేసినారని అనుమానం వస్తుంది. అందుకొరకే కదా సిట్టింగ్ జడ్జితో అడిగేది. కేఆర్ఎస్ అంటే కల్వకుంట్ల రాష్ట్ర సమితి, బీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ కాదు. ఊరికే చల్ల కొంచెం ముందు దాసుడు ఎందుకు? అది ఎప్పటికైనా కల్వకుంట్ల రాష్ట్ర సమితి. లేటెస్ట్ కాల్ కేఆర్ఎస్. స్పష్టత ఉంటుంది కదా. అది బీఆర్ఎస్ అంటే నోరు కూడా తిరగదు. అంటే ఈ మొత్తం ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ ఉందంటారా? టీఎస్పీఎస్సీ లీకేజ్ పేపర్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హస్తం ఉందా? టీఆర్ఎస్ ఉన్నది. టీఎస్పీఎస్సీకి సంబంధించి పేపర్ లీకేజ్ వ్యవహారంలో అంటే సిట్టింగ్ జడ్జితో కానీ, సిబిఐతో విచారణ చేపించాలని బూర నరసయ్య గౌడ్ చెప్పారు. ప్రధానంగా అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతల హస్తం కూడా ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఉందని పేర్కొన్నారు. కెమెరా పర్సన్ శివతో కలిసి హరీష్. పేపర్ లీకేజ్ వ్యవహారం